తెలంగాణ లోపల ఎవరైతే జీఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌ఫైరీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో, ఈ వీడియో లోపల మనం జీఎన్ఎం గురించి మాట్లాడుకుంటాం. సో, మనకు జీఎన్ఎం అనేది ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది? జీఎన్ఎం చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలే? అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి? అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయితది? అండ్ ఈ అప్లికేషన్‌కి సంబంధించి నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేస్తారు? అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ సింగిల్ వీడియో లోపల కవర్ అయితాయి. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం ఫర్దర్‌గా ప్రొవైడ్ చేసుకుంటాం. అండ్ జీఎన్ఎం గురించి మనకి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ లోపల అయితే పోస్ట్ చేసుకుంటాం. ఈ జీఎన్ఎం విషయానికొస్తే మనకు జీఎన్ఎం అనేది నోటిఫికేషన్‌ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి రిలీజ్ అయితదన్నట్టు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి మనకు ఈ జీఎన్ఎం నోటిఫికేషన్ అయితే వస్తది. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే సో, 2023లో మనం చూసుకుంటే అరౌండ్ మనకి ఆగస్ట్ లోపల ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓకేనా? సో, ఇయర్‌లీ వన్స్ ఈ నోటిఫికేషన్ అయితే వస్తది మనకి. అండ్ 2023, 24కి సంబంధించి మనకు సో, లాస్ట్ ఇయర్ పీడీఎఫ్ దొరకలేదు. సో, 23 పీడీఎఫ్ అయితే పెట్టేసాను నేను. సో, రెగ్యులేషన్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఓకేనా? 31 ఆగస్ట్ 2023 రోజు మనకైతే ఈ నోటిఫికేషన్ వచ్చింది. అంటే ఆగస్ట్ లోపల మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో, మాక్సిమం మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్ లోపల లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపల ఈ నోటిఫికేషన్ అయితే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ నోటిఫికేషన్ మనకు రావడంతోటే నేను మన ఛానల్ లోపల అప్డేట్ చేస్తా. సో దట్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా వస్తది. ఓకేనా? సో, మనం ఈ అప్లికేషన్ లైక్ ఈ అప్లికేషన్ లోపల అప్లై చేసుకోవాలనుకుంటే సో, జీఎన్ఎం మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మనకు మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10+2 ఉండాల్సి ఉంటదన్నట్టు. 10+2 అయితే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటది. అండ్ ఈ 10+2 లోపల మినిమమ్ 40% ఆఫ్ ద మార్క్స్ రావాలి. ఓకేనా? సో, 10+2 లోపల ఇంగ్లీష్ అనే కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి. అండ్ 10+2 లోపల మనకి 40% ఆఫ్ ద మార్క్స్ అయితే వచ్చుండాలన్నట్టు. ఓకేనా? సో, ఈ ఏఎన్ఎం లాంటి కోర్సెస్ చేస్తే మాత్రం మనకి 40% ఆఫ్ ద మార్క్స్ ఉండాలి. ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఉండాల్సుంటది. ఆ ఏఎన్ఎం కోర్స్ అనేది నర్సింగ్ కౌన్సిల్ చేత సో, నర్సింగ్ కౌన్సిల్ చేత రికగ్నైజ్ అయ్యి ఉండాలి. ఏదైతే ఏఎన్ఎం మీరు చదువుతారో ఆ ఏఎన్ఎం కాలేజ్ అనేది నర్సింగ్ కౌన్సిల్ అనేది రికగ్నైజ్ చేసినప్పుడు మాత్రమే మనం జీఎన్ఎం చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీరు వొకేషనల్ చేసినా, సీబీఎస్ఈ, స్టేట్ సో, ఏది చేసినా కూడా 40% ఆఫ్ ద మార్క్స్ ఉంటే మాత్రం మనం జీఎన్ఎం చేయడానికి ఎలిజిబుల్ అయితాం. అండ్ లైక్ ఎవరైతే ఏఎన్ఎం చేస్తారో ఏఎన్ఎం చేసిన వాళ్ళు మాత్రం పాస్ మార్క్స్ అయ్యి లైక్ మంచి పాస్ మార్క్స్ ఉండాలి. అండ్ దాంతో పాటుగా మనకు ఏఎన్ఎం ఎవరైతే చేస్తారో వాళ్ళ కాలేజ్ అనేది నర్సింగ్ కౌన్సిలింగ్ లోపల రిజిస్టర్ అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏజ్ సో, మనం ఏజ్‌కి ఒక ప్రూఫ్ అనేది ఉండాల్సి ఉంటది. మన ఎస్ఎస్‌సి మెమో అయితే ఏజ్ ప్రూఫ్‌లాగా కన్సిడర్ చేస్తారు. అండ్ మనకు ఏజ్ అనేది ఎంత ఉండాలి అంటే 17 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాల్సి ఉంటది. ఓకేనా? సో, ఏదైతే ఇయర్ మనం అడ్మిషన్ తీసుకుంటున్నామో ఆ ఇయర్ 31 డిసెంబర్ వరకి నీకు 17 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మినిమమ్ ఏజ్ అనేది అది. ఓకేనా? 17 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటది. అండ్ మనకి అప్లికేషన్ అనేది 2023 లోపల సెప్టెంబర్‌లో స్టార్ట్ అయింది. సో, నోటిఫికేషన్ వచ్చినాక 2 డేస్ తర్వాత స్టార్ట్ అయింది. సో, ఈ ఇయర్ గూడా మాక్సిమం మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్ లోపలనో, సెప్టెంబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లోపల మనకి నోటిఫికేషన్ వస్తది. అండ్ మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో, అప్లికేషన్ ప్రాసెస్‌కి సంబంధించి మనం ఆన్‌లైన్ లోపల అప్లై చేసుకొని, ఆఫ్‌లైన్ లోపల సబ్మిషన్ ఉంటది. అరౌండ్ రూ. 300 అయితే అయితదన్నట్టు. సో, ఈ నోటిఫికేషన్ గురించి మనం ఫర్దర్‌గా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎట్లా అప్లై చేయాలి, ఏం చేయాలి అని చెప్పి నేనైతే డీటెయిల్‌గా చెప్తా. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా వాలిడ్ పాయింట్స్. అండ్ మీకైతే క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ ఇట్లాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేసుకుంటూ ఉందాం మనం. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.